సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పిల్లలను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దే క్రమంలో తల్లిదండ్రులు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమతో ఎలా దారికి తెచ్చుకోవాలో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. చిన్నపిల్లలు సాధారణంగా పాఠశాలకు వెళ్లకుండా, హోంవర్క్ చేయకుండా మారం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళని కోప్పడకుండా మెల్లగా నచ్చచెప్పాలి. ప్రేమగా బుజ్జగిస్తూ చెబితే పిల్లలు తప్పకుండా మాట వింటారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ రోజు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్లతో మాట్లాడాలి. బడిలో లేదంటే హోంవర్క్కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలి. పిల్లలు మంచి పని చేసినప్పుడు అది ఎంత చిన్నదైనా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు, ఆటపాటల్లో బహుమతులు సాధించినప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి. వీలైనప్పుడల్లా పిల్లలతో సమయం గడుపుతూ ఉండాలి. వాళ్లతో కలిసి బొమ్మలు గీయడం, ఆటలు ఆడడం లాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే పిల్లల అభిరుచులు, ఆసక్తుల గురించి తెలుసుకునే వీలుంటుంది. పిల్లలతో స్నేహంగా ఉండాలి. చీటికి మాటికి కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించకుండా మంచి చెడు వివరిస్తూ ఉంటే పిల్లలు చక్కని వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటారు. పిల్లలకు క్రమశిక్షణ, సమయపాలన, వ్యాయామం అలవాటు చేయాలి. తోటివారికి సహాయం చేయడం, పెద్దలను గౌరవించడం, నైతిక విలువల గురించి వాళ్ళకి అర్థమయ్యేలా తల్లిదండ్రులు తెలియజేయాలి. పిల్లలు ఏ విషయం గురించి అయినా చెబుతూ ఉంటే ఓపిగ్గా వినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు కూడా వినడం, ఆలోచించడం, ఆచరించడం నేర్చుకుంటారు. చూశారు కదా, తల్లిదండ్రులు ప్రేమతో తమ పిల్లలను ఎలా దారికి తెచ్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.